శైలజ మేడం గారికి అదేవిధంగా ఇటు వచ్చి వహించినటువంటి మన ఈటలకు ప్రత్యేక ఓకే రెడీ కమిషన్ మేడం జై ఈటలా జై ఈటలా జై ఈటలా జై ఈటలా భారత్ మాతా కీ జై చప్పట్లు బాబు తీసుకురా చప్పట్లు మాతాకి జై శ్రీరామ్ ఒక్కొక్కడు 2,000 కోట్లు 3,000 కోట్లు వసూలు చేసి వాడు బోర్డు తిప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కడు ఏడుస్తూ ఉన్నాడు. వారికి సకాలంలో ఇవ్వక కొంతమంది, ఒకవేళ ఇచ్చినా కూడా సతాయించు కొంతమంది, మొత్తం ఎగబెట్టిపోయేటన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేసి ఈ హైదరాబాద్ నగరంలో ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ ఏవైతే ఇప్పుడు డిఎస్ఆర్ లాంటి వాళ్ళు ఎవరుకుంటారంటే ఈ దొంగలు వస్తాను మా స్పేస్ జరగకూడదు రేపు బిఎల్ఎస్ఆర్ అంటేనే ఈ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకుండా అవుతుందని చెప్పి బాధపడేటువంటి ఆస్కారం, మంచోడు చెడ్డోడు ఒకటే గాట కట్టేటువంటి ఆస్కారం లేకుండా ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం ఉక్కుపాదం పెట్టి వీటిని నిర్వహించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. తర్వాత డిఎస్ఆర్ లాంటి కదా మీరు ఒక మాట చెప్తున్నారు, మొత్తం 10 ఆఫీసులు వీళ్ళే కడతారని. సంపద కొవ్వలే హైదరాబాద్ నగరంలో ఒకటే తరంలో మంచిగా ఎదిగిళ్ళు. కాబట్టి ఇంకా మీరు పులప్ చేసిన అనేక రకాల ప్రభుత్వ పరంగా వాళ్ళు పర్మిషన్లకు వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు సిఎస్ఆర్ కింద ఎట్లయినా ఉంటుంది. కానీ మీరు ఈ ఎఫర్ట్స్ ఏమైనా పెడతా ఉన్నారో అది మంచి ఎఫర్ట్స్. తప్పకుండా వాళ్ళ చేత ప్రభుత్వానికి, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు, అలాంటి వాటి విషయంలో కొంత మీరు ఇంకా ప్రొయాక్టివ్గా ఉంటే అనేక మంది ముందుకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. సంపద ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, పదవులు ఇవాళ ఉంటాయి పోతాయి, కానీ మంచి పనులే శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది, పేరే శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో ఉన్నా వ్యాపార రంగంలో ఉన్నా అలాంటి కోణాన్ని కొంతైనా ఆవిష్కరించాలని చెప్పి కోరుతూ ఇలా మంచి శుభకార్యం మా మంత్రి గారు వచ్చి ఈ ఓపెన్ చేసి అందరికీ మాట్లాడించే భాగ్యం కలిగించినందుకు, ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం. ఇంకింత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 4వది, ప్రభుత్వం 50 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం మీకు తెలుసు భూములు ఇచ్చింది. ఏకసారి పట్టాల రూపంలో కావచ్చు, అది పట్టాల రూపంలో కావచ్చు. ఇప్పుడు ఆ భూముల్ని కొంతమంది బ్రోకర్లు, కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు ఎట్లా కబ్జా పెట్టింది. కానీ ఉన్న భూములన్నా కనీసం ఏంటంటే వాళ్ళకు మీరు తీసుకోదలుచుకున్నారు. సపోజ్ తీసుకోదలుచుకుంటే ప్రభుత్వ పరంగా మీకు ఐడియా ఉండాలి. రింగ్ రోడ్లో ఆనాడు పట్టా భూములు పోతే ఎట్లయితే మనం కంపల్సరీ ఇచ్చాము, ప్రభుత్వ అవసరాలు ఉంటే మీరు దాన్ని అక్వైర్ చేయదలుచుకుంటే ఆన్ పార్ విత్ పట్టా ల్యాండ్స్ మీరు డబ్బులు ఇచ్చి తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలుసు రిజిస్టర్డ్ వాల్యూ ఇక్కడ 10 లక్షలు ఉంటే దాని ప్రాక్టికల్ వాల్యూ 10 కోట్లు ఉంటుంది. కాబట్టి తీసుకున్నాం కదా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా బాయిలు తవ్వుకొని బోర్లు వేసుకొని కల్టివేట్ చేస్తున్నటువంటి ఆ కుటుంబాల భూములు మీరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడక్కడ తీసుకుంటా ఉన్నారు. నేను కొన్ని దిక్కులు ఆపే ప్రయత్నం చేసిన, కానీ నేను వ్యక్తిగతంగా పోయి ఆపే ప్రయత్నం చేయొద్దు. మీ సిస్టమ్ ఒకటి ఎవాల్వ్ చేసుకుంటా దానికి ఒక మార్గాన్ని అన్వేషించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కంపెనీలో హెచ్ఎండి ఉంది, ఐడిపిఎల్ ఉంది, మీకు తెలుసు ఇలా ఎవరు అక్కడ కొంత పేదోళ్ళు వేసుకునేది. దీన్ని మీకు మరీ చెప్పే అంశం ఏంటంటే 60 గజాలలో 80 గజాలు ఎవరైతే వాళ్ళు కొనుక్కున్నారో, అడ్డు వస్తుందని చెప్పి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి వీళ్ళందరూ బెదిరిస్తారు, వాళ్ళందరూ బెదిరిస్తారు. ఇట్లాంటి కాకుండా అయిపోయింది. ఐడిపిఎల్ భూములు పేదోళ్ళు ఆక్రమించుకుంటేనేమో వాళ్ళకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి, లేదు పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళకు ఫైన్ వేయండి. మీరు ఇది ఆక్రమించుకుంటే దీని వాల్యూ ఎంత బిడ్డ, మీరు అక్రమంగా చేసి చెప్పి వాళ్ళకి పిలిపించి ఇంత ఫైన్ వేసి తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప మళ్ళీ ఫర్దర్ ఇలాంటి ప్రభుత్వపరమైన ఇంచు భూమి కూడా ఆక్రమించుకుంటున్న ఒక సిస్టాన్ని మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది, మీకు అవగాహన పూర్తిగా ఉండుంటుంది.
అట్లాంటి పని చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. లేకపోతే ఏమైందని జనంలో ఒక చర్చ జరుగుతుంది. పేదోడు 60 గజాలు ఇల్లు కట్టుకుంటే గుంజుకుంటాను బిడ్డ, కూలగొడుతుంది బిడ్డ, మరి పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే అయితే లేదు. ప్రభుత్వం ఆల్వేస్ మెట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఉన్న వాళ్ళ కోసం ప్రభుత్వం ఉండదు, ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి బయట, కానీ లేని వాళ్ళ కోసం మనమే. కాబట్టి దయచేసి మీ స్టాంప్స్ అండ్ డ్యూటీ, మీ రిజిస్ట్రేషన్ శాఖ ఇట్లాంటి పని చేయమని చెప్పి కోరుతున్నా. ఈ మధ్యకాలంలో ఇంకొకటి దృష్టికి వస్తుంది, అది మీకు సంబంధించిన కార్యక్రమం. ఇప్పుడే కార్యక్రమం వేరే ఉన్నందున వెళ్ళినటువంటి మహేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కృష్ణారావు గారు, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత గారు, గౌరవ కార్పొరేటర్ శిరీష గారు, మహేందర్ గారు, మా రాజు గాంధీ గారు, అధికారులకి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనపరుచుకున్నటువంటి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ మిత్ర బృందానికి, ప్రజలందరికీ నమస్కారం. పాత మిత్రులమే అయినా కలవడానికి కష్టంగా ఉంది కాబట్టి నేను ఒక 2-3 సూచనలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే శుభకార్యమే. ఈ మధ్యకాలంలో మీ స్టేట్మెంట్స్ అని చూస్తున్నా, ఇంకో 4 కాలాల పాటు ఉండాలని మీరు కోరుకుంటున్న సందర్భంలో అన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి. ఫీల్డ్ మీద మీ దృష్టికి తెస్తే మాలాంటి పని లేకుండా ఉండాలని భావిస్తున్నాను. ఒకటి, ఎక్కడెక్కడైతే హౌసింగ్ బోర్డు కాలనీస్ ఏర్పాటయ్యాయో, కూకట్పల్లి నేను కళాన్ని చూస్తున్నా, అది ఒక కాంక్రీట్ జంగల్. మొత్తం హైదరాబాద్లో హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. ఆ హౌసింగ్ బోర్డులో అక్కడక్కడ ఎక్కడైనా స్థలాలు కనుక ఉంటే వాటిని బై నంబర్లు వేసి ఆక్రమించుకునే వాళ్ళు కొంతమంది, లేదా మనం వేలంపాట కాపాడలేమని చెప్పి వేలంపాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం అనుకుంటే కాపాడలేదనేటువంటి మాట అది మంచిది కాదు. ప్రభుత్వం అనుకుంటే ఇంచు భూమి కూడా ఇక్కడ పోదు, గజ్జు అంటారు. కాబట్టి దయచేసి కాపాడలేమనే పేరిట వేలంపాట వేయకుండా అలాంటి వాటిని కొంత పార్కులుగా కన్వర్ట్ చేస్తే ఆ కాంక్రీట్ జంగల్లో అప్పుడో ఇప్పుడో సీనియర్ సిటిజన్లు కొంత సేదతీరే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా భూములు గట్లాడి ప్రాంతంలో అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఆ కోణం ఉండాలని చెప్పి నేను మొట్టమొదటి సూచన చేస్తున్నాను. రెండవది, వీళ్ళకేమో చాలా అలవాటు, మాకేమో అలవాటు లేదు. హైదరాబాద్ వచ్చినంత చూస్తున్నారు అనేక లేఅవుట్లు, ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం ఈ లేఅవుట్లు అయితే జరిగేవు. ఆ లేఅవుట్లలో ఉన్నటువంటి పార్క్ స్థలాలు, పబ్లిక్ యూటిలిటీ స్థలాలు, స్కూళ్ళ కోసమో గుళ్ళ కోసమో ఉన్నటువంటి స్థలాలు ఏవైతున్నాయో బై నంబర్ వేసి వాటిని కాజేస్తున్న విషయం తెలుసు. చేసింది చాలా మటుకు. కనీసం ఉన్నవాటికైనా వాటిని కాపాడమని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడ ఏం లేకుండా ఉంది. హైదరాబాద్ ఎంత కష్టంగా గడుపుతుందో, ఎంత పొల్యూషన్ పెరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి ఆ ఉన్న స్థలాన్ని మాత్రం కాపాడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మూడవది, ఇవాళ అనేక సమస్యలకి పోలీస్ స్టేషన్లు పరిష్కారాలు కేంద్రాలుగా మారుతున్నాయి. అది మంచిది కాదు. పోలీస్ స్టేషన్లు లా అండ్ ఆర్డర్ పట్ల ఉండాలి తప్ప పోలీస్ స్టేషన్లు భూముల పంచాయతీలు, కబ్జాల పంచాయతీ చేసే పరిస్థితి తెలంగాణ పోలీస్కి అయితే చాలా గొప్ప పేరులను ఆ పేరు చెడిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని పోలీసులు చేయకుండా రెవెన్యూ డిపార్ట్మెంటే దీని మీద ఒక శాస్త్రీయమైనటువంటి స్టడీ చేసి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అవన్నీ నేను గతంలో కొన్ని ఇచ్చిన, మళ్ళీ కూడా కొన్ని నా దృష్టికి వచ్చినటువంటి 56 ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పుడో ఆనాడు హైదరాబాద్ మీకు తెలుసు, చుట్టుపక్కల ఎవరు దిక్కు లేనాడు, జనావాసాలు లేనాడు, 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు చేస్తే 50 రూపాయల గజం 100 రూపాయల గజం కొనుక్కుంటే అలాంటి స్థలాలని 20 ఏళ్లకు 25 ఏళ్లకు మళ్ళీ వాడు దొంగ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి వాడు కోర్టులలో వేసి వాడు అధికారులను మేనేజ్ చేస్తాడు, పోలీసులు మేనేజ్ చేస్తాడు. పాపం ఈ గరీబ్ వాళ్ళు చెట్టుకోవాలి పుట్టకోలు ఉంటారు కాబట్టి వాళ్ళు కోర్టుల మెట్లు ఎక్కలేరు, ఎక్కినా వాళ్ళంత డబ్బు ఖర్చు పెట్టలేరు. వాళ్ళు
ఓ డాక్యుమెంట్ రాగానే పోలీసు వాళ్ళు సింపుల్గా అంటారు ఇది కోర్టులో ఉంది కాబట్టి తెలుసుకోమంటే అది తెలియటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇలాంటి వాటి మీద మంత్రి గారు ఇది మీకు మంచి పేరు వచ్చే ఆస్కారం లేదు. ఇవాళ సామాన్యులు వాళ్ళు కొనుక్కునేదే 100 గదాలు 200 గదాలు కష్టపడి ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేవాళ్ళు, సింగరేణిలో పనిచేసేవాళ్ళు, ఎక్కడెక్కడో పనిచేసే కొంటారు. కాబట్టి అలాంటి ఆస్తులకు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు తెలుసు నేను మేము రోజు ఎట్లా అవుతుందో దాని మీద మీకు ఒక కమిటీ వేయండి. దాని మీద ఎలా ఆవిష్కరించుకుందాం. ఒకరోజు దేశ యువతకి మానవలోకం ఉన్నంత వరకు గొప్ప స్ఫూర్తినిప్పిన మానవుడు వివేకానందని ప్రతిమను ఆవిష్కరించుకున్నాం. మరొక మానవుడు ముక్కు పచ్చలాని ముద్దుబిడ్డ దేశమాత విముక్తి కోసం ఆనాడు ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసినటువంటి మహనీయుడు భగత్ సింగ్ గారు. ఆ ఇద్దరు మహనీయుల యొక్క విగ్రహ ఆవిష్కరణకి అతిథిగా వచ్చినటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు కృష్ణారావు గారు, స్థానిక ఎమ్మెల్సీ నవీన్ గారు, స్థానిక కార్పొరేటర్ మహేందర్ గారు, ఈ రాజు గారు, మా ప్రేమ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినటువంటి నిర్వాహకులందరి కమిటీ పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి స్ఫూర్తి సెంటర్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా రాబోయే తరాలకు ఇది ఒక మంచి కేంద్రంగా పార్టీలతో జెండాతో సంబంధం లేకుండా దేశభక్తి హితంగా దేశ సౌభాగ్యమే హితంగా మీరు చేస్తున్న ప్రయత్నానికి అభినందన తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.